మదర్ మనల్ని ఇక్కడ భూమి మీద తెచ్చేటప్పుడు ఆమె తన రక్తాన్ని పేగుల్ని అట్లా అంటి పెట్టుకుని మనం వస్తాము. అట్లా ఆమె కోసం ఏమైనా చేయొచ్చని ఒక సీను తన కోసం చెయ్యి నరుక్కున్న సీన్ అయితే హైలైట్గా ఉంది. మిగతా సినిమా అంతా పడుకోబెట్టాడు డైరెక్టర్. అసలు ఈ సినిమా మొత్తం డైరెక్టర్ పడుకుని పోయాడు, లాస్ట్లో లేచాడు, నిద్ర లేచాడు. లేదంటే సినిమా మొత్తం అసిస్టెంట్ డైరెక్టర్ చేపించి లాస్ట్ సినిమా మాత్రం డైరెక్టర్ చేశాడు. సినిమా ఒక మంచి స్క్రిప్ట్ ఎంచుకున్నారు, మంచి ఛత్రపతి అలాంటి స్టోరీ ఎంచుకున్నారు. ఛత్రపతిలో ప్రభాస్ ఏ విధంగా ఒక ప్యాటర్న్ రక్షిస్తారో ఇక్కడ అట్లా మంచిగా ఒక రక్షించడానికి ఎంచుకున్నారు. మంచి పోలీస్ ఆఫీసర్ అవ్వాల్సింది, కోపంగా మనం తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఎంత ఘోరంగా ఉంటాయి సినిమాలో చూపించాడు. కానీ సినిమాని సరిగా నెరేషన్ చేయలేదు డైరెక్టర్. ఒక డ్రైవర్ అనేవాడు మంచిగా డ్రైవింగ్ చేస్తే మనం ఒక మంచి సుఖమైన ప్రయాణాన్ని అందుకుంటాము. అట్లాగే డైరెక్టర్ అనేవాడు మంచిగా స్క్రిప్ట్ రాసి మంచిగా డైరెక్షన్ చేస్తే మంచి మూవీ, సూపర్ మూవీ వస్తుంది మన వరకు. వైజయంతి మేడం గారిని చాలా రోజులైంది, సరిలే నీకు ఆ సినిమాలో చూసిన మహేష్ బాబు గారితో. తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు చూడలేదు, మళ్ళీ చూసినాం, హ్యాపీగా ఉంది. ఆ మేడం తెర మీద చూసినందుకు మళ్ళీ కర్తవ్యం మూవీ బ్యాక్ గుర్తొస్తుందేమో అనుకున్నాము. అలాంటి డైరెక్టర్ అయితే యూజ్ చేసుకోలేదు, మేడం కానీ కళ్యాణ్ రామ్ కానీ డైరెక్టర్ యూజ్ చేసుకోలేదు. యాక్టింగ్ ఓకే. మనం లాస్ట్ మూవీస్ తో చూసుకుంటే కళ్యాణ్ రామ్ ఎంత ఇవ్వాలో అంతే ఇచ్చాడు. బూస్ బంప్స్ అయితే లాస్ట్ సీన్ బూస్ బంప్స్ వచ్చాయి. కానీ ఈ సినిమాకి అన్ని ప్లస్, ఒక్క డైరెక్టర్ ఒక్కడే మైనస్. డైరెక్టర్ కాకుండా వేరే డైరెక్టర్ చేసి ఉంటే ఈ సినిమా సూపర్ డూపర్ ఎక్కడికో వెళ్ళిపోయేది. ఆమెకు అంత క్యారెక్టర్ ఇవ్వలేదు, కొంచెమే ఇచ్చారు. ఆమెకు ఒక ఎన్కౌంటర్ సీనే ఇచ్చారు. ఆమెకు కొంచెం ఒకటి ½ అన్ అవర్ సినిమా ఇచ్చుంటే, ఒక ఏదో అన్యాయం జరిగినప్పుడు పోలీసులు రియాక్ట్ అయితే ఆ సీన్ ఏ సినిమా అయినా సరే ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఈ మూవీలో కూడా ఒక అన్యాయం జరిగినప్పుడు ఏదైనా ఒక సీన్ వైజయంతి గారికి ఇచ్చుంటే సినిమా సూపర్ సూపర్ సూపర్. భయ్యా ఇప్పుడే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ చూస్తున్నా. ఒక్క ముక్కలో చెప్పాలంటే బింబిసారని కొట్టేశాడు. నాకైతే మాత్రం మామూలు లేదు, దమ్మ తిరిగిపోయింది అసలు సినిమా. బ్లాక్ బస్టర్ హిట్. అసలు ఆ ఫైట్స్ కానీ ఆ సెంటిమెంట్ కానీ లాస్ట్ క్లైమాక్స్ అయితే భయ్యా గూస్ బంప్స్ వస్తున్నాయి. హిట్ కొట్టారు అలా బింబిసార్. ఇప్పటి వరకు కళ్యాణ్ రామ్ అంటే బింబిసార్ సినిమా, ఇక్కడ నుంచి లేదు. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్. బాబా మామూలు ఫైట్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. ఒక మన జనతా గ్యారేజ్ సినిమా ఉంటుంది చూసారా, ఆ సినిమాని మించిపోయింది. కంటెంట్ కొంచెం అటా ఉంది కానీ ఆ సినిమాని మించిపోయింది. ఒక్క సీన్ కూడా అసలు ఏంద్రా ఇది లాగ్, అసలు ఏంద్రా సీన్ అన్నట్టు ఏం లేదు భయ్యా. ప్రతి సీన్ కూడా హైలైట్. ఒక ఏరియాని కవర్ చేయడానికి ఆ ఏరియా మొత్తం అతను అండర్లో తీసుకుని ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాల్సిన వాడు ఒక అసలు నిజంగా సినిమా మాత్రం ఒక్క సీన్ కదా భయ్యా. కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ఫైట్స్, అసలు కెమెరామెన్ కానీ ఒక్కటి కాదు. సినిమా టోటల్ ఓవరాల్ గా బింబిసారం మించిపోయిన సినిమా చేశాడు. అసలు విజయశాంతి ఈ ఏజ్ లో కూడా ఒక ఫైట్లు కానీ అసలు నిజంగా అప్పటి విజయశాంతి ఎలా ఉంది సేమ్ ఇప్పుడు ఎలా ఉంది. ఆ ఫైట్స్ పోలీస్ ఆఫీసర్ అయితే మాత్రం మామూలు లేదు. తన కొడుకుని ఒక ఐపీఎస్ ఆఫీసర్ గా చేయాలనుకుని ఆ ఐపీఎస్ ఆఫీసర్ నుంచి స్టోరీ మళ్ళీ అతను రౌడీ అవడం, అసలు ఏరియాలో అసలు నిజంగా సినిమా సెంటిమెంట్ అయితే మాత్రం మామూలు లేదు. లాస్ట్ క్లైమాక్స్ అయితే తల్లి కొడుకు మధ్యలో సెంటిమెంట్ చూస్తే మాత్రం మైండ్ బ్లాక్ అయిపోయింది. ఆ సీన్ రివీల్ చేయకూడదు కానీ ఆ సినిమా థియేటర్ లో చూడండి, మామూలుగా కాదు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయడం ఆ రేంజ్ లో ఉందన్న సినిమా. బ్లాక్ బస్టర్ హిట్ అన్న. రేటింగ్ 5 out of 5 అన్న. అసలు మామూలు లేదు. విజయశాంతి చాలా రోజుల తర్వాత వచ్చినా కూడా అసలు మామూలుగా లేదు. సూపర్ అంటే సూపర్. అప్పుడు విజయశాంతి చూసినట్టు అనిపించింది నాకైతే. ఫైట్స్ ఎక్కువ ఉన్నాయి. కళ్యాణ్ పోలీస్ క్యారెక్టర్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి. ఫస్టే కదా డ్యాన్స్ బాగా చేస్తాడు. ఫస్ట్ సూపర్ గా ఉంది. కర్తవ్యం సినిమా ఉంది కదా, అందులో ఫైట్స్ లాగా బాగున్నాయి. ఇందులో కూడా సినిమా మొత్తం మామూలుగా లేదు. ఏంటంటే మామూలుగా ఆఫ్టర్ పటాస్ సినిమా తర్వాత వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా మూవీ పరంగా చూసుకుంటే ఏంటంటే తల్లికి కొడుకుకి ఇద్దరికి మధ్యలో ఉండేటటువంటి స్ట్రాంగ్ లవ్ బాండింగ్ రిలేషన్షిప్ గురించి నిజంగా చాలా చక్కగా చూపించారు. లాస్ట్ క్లైమాక్స్ సీన్ జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రీలీజ్ ఈవెంట్ లో చెప్పారు. లాస్ట్ క్లైమాక్స్ సీన్ కి ఒక 20 minutes బిఫోర్ చాలా ఎమోషనల్ అవుతారు, మీరు తప్పకుండా ఎమోషనల్ అవుతారు అని చెప్పేసి. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి
అవును. ఇప్పుడు అదే మీకు పర్ఫార్మెన్స్ దాన్ని మించిన ఊరమాస్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. లెజెండరీ యాక్టింగ్ అసలు విజయశాంతి గారిది అసలు మామూలు యాక్టింగ్ కాదు. అది ఎక్కడ కూడా యాక్టింగ్ పరంగా ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. అసలు మెయిన్ హైలైట్ సినిమాకి మొత్తం మెయిన్ హైలైట్ అంటేనే విజయశాంతి గారు, దాని తర్వాత నెక్స్ట్ కళ్యాణ్ రామ్ గారు. ఏంటంటే సినిమాలో హైలైట్స్ అని అంటే లాస్ట్ క్లైమాక్స్ సీన్ లో ఏంటంటే తల్లి కోసము చైన్ నరికేసుకోవడం అనేది నిజంగా మెయిన్ హైలైట్ అని చెప్పుకోవచ్చు. హీరోయిన్ క్యారెక్టరైజేషన్ ఏంటంటే మామూలుగా ఆమెకి ఇచ్చిన క్యారెక్టరైజేషన్ ప్రకారం మరీ అంత ల్యాగ్ చేయకుండా ఏంటంటే ఆమెను చూపించాల్సిన లెక్క ప్రకారమే చూపెట్టారు, కానీ మరి ఓవర్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కాకుండా ఆమెను చూపించాల్సిన సిచ్యువేషన్ ప్రకారమే చూపించారు. ఓవరాల్ గా మూవీ అయితే ఇంటర్వెల్ లో విలన్ కి ఇచ్చే వార్నింగ్ సీన్స్ కావచ్చు, లాస్ట్ క్లైమాక్స్ సీన్ ఎమోషనల్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ పరంగా కావచ్చు, ఎక్కడైనా కానీ మూవీ అయితే కాంప్రమైజ్ అయితే ఏం లేదు. ఆఫ్టర్ బింబిసారా సినిమా తర్వాత వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ రిటర్న్ అంటే ఈ మూవీ అని చెప్తా భయ్యా. వైజయంతి ఇస్ బ్యాక్ భయ్యా, మామూలు బ్యాక్ కాదు, ఏంటంటే ఒక బిగ్గెస్ట్ స్ట్రాంగ్ కమ్ బ్యాక్. రేటింగ్ 3.5 ఇస్తా భయ్యా, 3.5 ఇస్తా. ఇట్టో 100 రోజులు కాదు 200 రోజులైనా ఇట్టో ఇట్లాంటి మూవీకి వచ్చి ఎమోషన్ కంటే ఎమోషన్ మామూలు ఎమోషన్ కాదు బ్రో. అమ్మాయి ఎమోషన్ ఉంది, బుర్ర పాడు అంటే బుర్ర పాడు ఉంది బ్రో. అది తగ్గ విజయ్ కళ్యాణ్ అన్న బాబా కళ్యాణ్ రామ్ అన్న ఏం చేసిండు బ్రో యాక్టింగ్ వీర లెవెల్. లేట్గా వచ్చి లేటెస్ట్ గా తీసిన మూవీ బ్రో, ప్రతి ఒక్కరు వాచ్ చేయాల్సింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి డ్రగ్స్ అండ్ అమ్మాయి ఎమోషన్ అయితే వీర లెవెల్ ఉంది బ్రో. డ్రగ్స్ గురించి మెయిన్ ఫర్ డ్రగ్స్ అదే కమ్బ్యాక్ బ్రో. లేట్ వచ్చి లేటెస్ట్ గా తీసింది మూవీ, మూవీ వీర లెవెల్ అయితే ఉంది. చలో